ఈ నూతన మాసంలోకి దేవుడు మనల్ని అడుగుపెట్టించాడు. ఈ నూతన మాసంలో మొదటి ఆదివారము దేవుని సన్నిధిలో ఈ రీతిగా కూడటానికి దేవుడిచ్చిన భాగ్యము, దేవుడిచ్చిన అవకాశము, దేవుడిచ్చిన సమయము, దేవుడిచ్చిన ఆయుష్, దేవుడిచ్చిన కృప, కాపుదల అని నమ్మిన వారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఈరోజు మనము బ్రతికి ఉన్నామంటే కేవలము ఇది మీరు చెప్పట్లే, ఆయన కృప. ఈ భయంకరమైన రోజులో నిజంగా సంవత్సరం అనే దయాకిరీటం అంటాము, వాక్యంలో ఉంటది. కానీ ఈరోజు ప్రతిరోజు మనకి రోజు అనే దయాకిరీటం దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. రోజుని ఎన్నో మనకి హౌ మెనీ ఆఫ్ యు బిలీవ్ ఎన్నో కనపడని కీడు నుండి దేవుడు మనల్ని తప్పిస్తూ వచ్చాడు కదా. ఎంతో మందికి కనపడిన అపాయాలు కూడా జస్ట్ పాయింట్ లో మిస్ అయిపోతాయి. అది లక్ అంటారా? నో, దట్స్ గాడ్స్ ప్రొటెక్షన్. హల్లెలూయా. ఈరోజు మనం అన్నిటిని బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి. లెట్ us ప్రాక్టీస్ ఇట్. ఆరోగ్యం ఉన్న వారు ఉన్నట్లయితే బిగ్గరగా చేతులెత్తి హల్లెలూయా అని చెప్తారా? హల్లెలూయా ఎందుకు చెప్తున్నావు అంటే, నాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీకే స్తోత్రాలు ప్రభా. నాకు ఉద్యోగం ఉంది అన్నవారు ఉంటే హల్లెలూయా అని చెప్తారా? నాకు కుటుంబం ఉంది అన్నవారు ఉంటే హల్లెలూయా అని చెప్తారా? ఆహారము, ఇల్లు ఉంది, నీరుంది, చక్కగా దేవుడు నన్ను చూసుకుంటున్నాడు అన్నవారు ఉంటే హల్లెలూయా చెప్తారా? నాకు బలం ఉంది అంటే మీ సొంత పనులు చేసుకునే కృపను దేవుడు ఇచ్చాడు అన్నవారు ఉంటే చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? we sometimes forget all the ఏం చేశాడు దేవుడు అంటాను. కానీ ఈరోజు బలం ఇచ్చాడు కదా, ఆరోగ్యం ఇచ్చాడు కదా, ఈరోజు ఆయుష్ని ఇచ్చాడు కదా, ఈరోజు ఊపిరి మనలో ఉంది కదా. ఊపిరి ఉన్నంత వరకు మనకి ఇంకా ఆయన ప్రణాళిక మన పట్ల ఉంది. ఆమేన్. సో ఆయన కృపను బట్టి మనం అందరము స్తుతిస్తూ ఇదంతా కూడా చక్కగా ప్రతి చిన్నదాన్ని బట్టి పెద్దదాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించే పాట